హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఈ రెండు ఎప్పుడు సెన్సేషన్గానే ఉంటాయి. అది అక్కడ ఆయన ఏం చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది, ఏం అభివృద్ధి చేస్తున్నారు అనేది ఒక పక్క అయితే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎలాంటి లూజు పూలు దొరుకుతుందా, అక్కడ ఏం చేద్దామా, పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా డిగ్రేడ్ చేద్దాం, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించకుండా మనం ఏం చేద్దాం అనేది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఆయన అక్కడ పోటీ చేస్తారు అనేటువంటి ఆలోచన వచ్చినప్పటి నుంచే చాలామందిలో ఆసక్తికరం అయిపోయింది. పిఠాపురం అనేది ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. నేను దీన్ని రెండు విభాగాలుగా చెప్తాను. ముఖ్యంగా చాలా అద్భుతంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కొక్కరికి వార్నింగు, నిజంగా ఒక్క రేంజ్లో వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. కొంతమందికి అయితే ఇక్కడ కుట్రలు చేయాలని చూస్తున్నారు. మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి. మీరు నా జోలికి వచ్చినా పర్లా, నా కుటుంబం జోలికి వచ్చినా పర్లా, నా పార్టీ జోలికి వచ్చినా పర్లా, నా నియోజకవర్గ ప్రజల జోలికి, రాష్ట్ర ప్రజల జోలికి వస్తే మాత్రం తాట తీస్తా. గుర్తుపెట్టుకోండి. అంటే నేను స్లోగా మాట్లాడుతున్నాను కదా, నెమ్మదిగా మాట్లాడుతున్నాను కదా, మెత్తగా ఉంటుంది అనుకుంటున్నారేమో. చేతలు చాలా గట్టిగా ఉంటాయి. ఒక్కొక్కడిని కూర్చోబెట్టి తాట తీసి కూర్చోబెడతా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్. పిఠాపురంలో ఏది అంటే ఆకు కింద రాలిన సెన్సేషనే. అరే ఆకు రాలిపోయిందిరా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఆకు రాలిపోయిందిరా అనుకునేటువంటి పరిస్థితి వద్దు. బాబాయిని గొడ్డలి పోట్లతో బాత్రూంలో అడ్డంగా డసా డిషా డుషు అనుకుంటూ వేసేసినప్పుడు కాదు, అది సెన్సేషన్ కాదు. కానీ పిఠాపురంలో ఆకు రాలిపోతే సెన్సేషన్ అనేటువంటి వార్తలు తీసుకురావద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటిది చాలా క్లియర్గా అర్థమైంది. అలాంటి చాలా ఉన్నాయనుకోండి. పిఠాపురంలో ఎవరు అక్కడ ఏం జరిగినా, ఎలాంటి ఇష్యూ జరిగినా, నార్మల్గా అన్ని నియోజకవర్గాల్లో జరిగేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా జరుగుతాయి. అక్కడ మానవాతిథులు అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు కదా. డెఫినెట్గా ఇంట్లో గొడవలు జరుగుతాయి, వీధిలో గొడవలు జరుగుతాయి, స్కూల్లో గొడవలు జరుగుతాయి, అక్కడక్కడ జరిగేటువంటి అన్ని పొరపాట్లు కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమో అద్భుతాలు రాత్రికి రాత్రే చేసేసి అదొక భూతలలో ఒక స్వర్గం అని చెప్పేసి ఇలా చేసేయలేడు కదా. ఆయన కూడా టైం పడుతుంది. ఆయన కూడా చాలా చాలా మానవ మాతృడు మాత్రమే. ఆయన కూడా ఏమి మానవ అతీతుడైతే కాదు. సో డెఫినెట్గా ఉంటాయి సమస్యలు. బట్ మనం సిద్ధాంతపరంగా ఆయన గురించి ప్రశ్నించాలి అంతే తప్ప ఎంతసేపు మనకి రాజకీయం చేత కాదు, నిదానంగా ఆయన సిద్ధాంతాల గురించి మాట్లాడడం చేత కాదు, ఆయన శాఖలో చేసినటువంటి పనుల గురించి అవకతవల గురించి మాట్లాడడం చేత కాదు, ఆయన ఇంట్లో వాళ్ళ గురించి, సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన కుటుంబాల గురించి మాట్లాడటమే తప్ప ఆయన పార్టీకి సంబంధించో ఆయన ఆయన చేసేటువంటి పనుల గురించో వీటి గురించి మాట్లాడడం చేత కాలేదనుకున్నా. మంత్రులు కూడా అంతే అనుకున్నా. అసెంబ్లీలో కూడా అవహేళనగా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు కాబట్టి కనీసం అసెంబ్లీ గేటు తాకనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తే కనీసం అసెంబ్లీ చుట్టుపక్కల కూడా రానివ్వకుండా చేశారు. అసెంబ్లీ అనే మాట ఇంకా జీవితంలో ఎత్తకుండానే చేశారు. అసెంబ్లీ చోకి వెళ్ళి మనం అధ్యక్ష అని మాట్లాడేటువంటి అవకాశమే వాళ్ళకి వాళ్ళ జీవితంలో రాజకీయ జీవితం అనేది లేకుండా చేశారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి దెబ్బ. పవన్ కళ్యాణ్ గారు చూడడానికి చాలా స్మార్ట్గా, చాలా క్లాస్గా ఉంటారు. కానీ మాస్ అండి, ఓరా మాస్ అంతే. ఆయన ఎలాంటి మాస్ ఇస్తారో ఈ 10 ఏళ్లలో చాలా బలంగా కొంతమందికి అర్థమైంది. గత ప్రభుత్వానికైతే చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి. ఒక యుద్ధాన్ని ఇచ్చేస్తాడు. చూడడానికి ఏదో సినిమా యాక్టర్ కదా, సినిమాల్లో ఏదో అడపదడప ఆయన సినిమాలు చేసుకుంటారు. ఆయన ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు, మనం బెదిరిద్దాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడదాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అవమానిద్దాము, పిల్లల్ని తిట్టేద్దాం, బాధపడిపోయి తట్టుకోలేక వాళ్ళ అన్నయ్య అలా వెళ్ళిపోయారు, ఆయన కూడా అలా వెళ్ళిపోతాడు అనుకుంటున్నారేమో. చూశాడు, ఆయనకి కలర్ వేసాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన జుట్టుకి కలర్ వేసాడు. ఆయన హీరోనే, బట్ కలర్ వేసుకున్నాడు. మీలాంటి వాళ్ళందరినీ చూసి 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 ఎన్నో కుట్రలు తట్టుకుని ఆయన కలర్ జుట్టు తెల్లబడిపోయింది. అర్థమైందా? ఇవి నాకు కూడా తెల్లబడిపోయింది అనుకోండి, బట్ నేను కూడా కలర్ వేసుకుంటున్నాను. చెప్తున్నా అదే. ఆయన ఎప్పుడో చూసాడు. ప్రజారాజ్యం అప్పుడే మీరు ఎన్ని కుట్రలు చేయాలో ఆ జీవిత రాజశేఖర్ నోటి నుంచి వచ్చినటువంటి దాన్నే చూసుకోవచ్చు. అలాంటిది ఇంకా అలాంటివే చేస్తానంటే పవన్ కళ్యాణ్ గారేమీ ఆషామాషి వ్యక్తి కాదు. ఒక యుద్ధాన్ని ఇస్తే ఏ రకంగా తండ్రులు తాతలు ఎదుగో అని గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తినే ఆంధ్రప్రదేశ్కి విజిటర్ని చేస్తాడయ్యా. ఆయన ఒక కామెడీ పీస్ని చేస్తాడు. ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. ఎవరైతే నోరేసుకుని ఎరగబడిపోయారో వాళ్ళందరూ మక్కిలు ఎరగదీసి ఇంట్లో కూర్చోబెట్టాడు. మాటలు
చాలా సాఫ్ట్గా ఉంటాయి, కానీ చేతలు చాలా దారుణంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పడం కాదు, కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేసుకున్నాడు. ఆవిడ ప్రశ్నగాడు ఉంటాడు, ఆయనతో అనవసరంగా పెట్టుకున్నాం అయిపోయింది ఇంకంతే. నేను చెప్తున్నాను కదా, కత్తి మహేష్ శిష్యుడు నువ్వు. కత్తి మహేష్ కర్మ ఎలా తన తీసుకెళ్ళిందో మనం అందరం చూసాం. పోయినోడు గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఉన్నోడు నువ్వైనా సరే నోటి దూల తగ్గించుకో, ప్రశ్నించు, తప్పులేదు, డెఫినెట్గా ప్రశ్నించు. అంతేగాని పసిపిల్లల మధ్యలో, పసిపిల్లల మనసులో కులాలు మతాల విద్వేషాలను తీసుకొస్తే ఆ దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు. కర్మ అనేది నిన్ను వదిలిపెట్టదు. అర్థమైందా? గుర్తుపెట్టుకో.